కొత్త పదాలు కనిపిస్తే వాడేయటం చంద్రబాబుకు అలవాటు. కొన్ని రోజులుగా ఆయన ఏఐ అనే పదాన్ని విపరీతంగా వాడుతున్నారు. నాయకుడే వాడుతుంటే మిగతా జనం ఎందుకు ఊరుకుంటారు? స్వయంగా టీటీడీ చైర్మన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని వాడేశారు. ఏఐ టెక్నాలజీ వాడి గంటలో శ్రీవారి దర్శనం చేయిస్తారంటూ గొప్పలు చెప్పారు. గంటలో కుదరకపోతే 2-3 గంటల్లో దర్శనం గ్యారంటీ అన్నారు. కట్ చేస్తే 2 రోజులుగా శ్రీవారి దర్శన భాగ్యం కలగక భక్తులు నరకం చూస్తున్నారు. వరుసగా సెలవులొచ్చాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మరి ఏఐ టెక్నాలజీ ఎంతవరకు పనిచేసింది? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పినట్టు 2-3 గంటల్లో భక్తులు దర్శనం చేసుకున్నారా? 2-3 గంటలు కాదు కదా, 2 రోజులైనా ఇంకా దర్శన భాగ్యం కలగని భక్తులు కొండపై కోకొల్లలు. మాకు దర్శనానికి దగ్గర ఒక రోజు పట్టింది. టైమింగ్ తగ్గిస్తే చాలా బాగుంటుంది. టైమింగ్ ఒకటి చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచి లాంగ్ మెట్లు ఎక్కువ వస్తాము, కాలు నడవ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత టెక్నాలజీ వాడినా శ్రీవారి దర్శనంలో మార్పులు చేర్పులు సాధ్యం కాదు. ఎందుకంటే ఓవైపు వేలాది మంది భక్తులు, మరోవైపు స్వామివారి ఆలయంలో పూజాధికాల కోసం ఖచ్చితమైన వేళలు పాటించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అమల్లో ఉన్న క్యూలైన్ విధానాన్ని రూపొందించారు అధికారులు. ఈ విషయాలు తెలియని చైర్మన్ తనకు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేశారు. మన టోకెన్లు అయ్యి 9 గంటల అంతకుముందు నైట్ ఇచ్చేవారు, ఎర్లీ మార్నింగ్ ఇచ్చేవారు. ఇప్పుడేమో సాయంత్రాలకి మార్చేసి టోకెన్లు అయ్యి దొరకట్లేదు. దానివల్ల ఫ్రీ దర్శనంకి వెళ్తే 24 అవర్స్ పట్టింది. ఏర్పాట్లు అయ్యి కొంచెం అటు ఇటుగానే ఉన్నాయండి, మరి అంత ఏం లేవు. పదవిలోకి వచ్చి ఇన్ని రోజులైనా తిరుమలలో పరిస్థితులపై ఆయనకింకా అవగాహన వచ్చినట్టు లేదు. తను చెప్పింది అమలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చైర్మన్ తీరుపై బయట మాట్లాడలేక, చైర్మన్ చెప్పినట్టు నడుచుకోలేక సతమతమవుతున్నారు అధికారులు. తను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సీఎం వద్ద పంచాయతీ పెడుతున్నారట చైర్మన్. 3 రోజులుగా తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. గతంలో కంటే దర్శనానికి అధిక సమయం పట్టింది. శ్రీవారి దర్శనానికి 2 రోజులు పట్టినట్టు స్వయంగా టీటీడీనే ప్రకటించింది. ఏఐ టెక్నాలజీ ద్వారా శ్రీవారి దర్శనంలో ఎలాంటి మార్పులు చేయలేకపోయారని తేలిపోయింది. టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గతంలో ఇదే మాట చెప్పారు. వారిపై చైర్మన్ తీవ్ర విమర్శలు చేశారు. దీనికి ఎల్లో మీడియా తానా తందానా అంటూ విష ప్రచారం చేసింది. కట్ చేస్తే తిరుమలకు వచ్చిన భక్తులు వెలుపల క్యూ లైన్లోనే 12 గంటలకు పైగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కంపార్ట్మెంట్లలో మరో రోజు ఉండిపోవాల్సి వచ్చింది. వెలుపల క్యూలో ఉన్న తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ భక్తులు పాలక మండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు దర్శనం నిన్న సాయంత్రం 4 గంటలకు క్యూలోకి వెళ్తే ఇప్పుడు 11 గంటలకు వచ్చినాం బయటకి. 20 గంటలు టైం పడుతుంది. 3 గంటలకు వచ్చినాం మేము. మస్తు 20 గంటల దాకా పట్టింది మాకు. మధ్యాహ్నం 3 గంటల నుండి లైన్లో నిలుస్తుంటే ఈరోజు దర్శనం అయింది ఇప్పుడు 11 గంటలకు. ఇబ్బంది బాగా అవడం. ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టి తమకు కావలసిన కంపెనీలకు దోచిపెట్టడం తప్ప భక్తులకు ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. టీటీడీ చైర్మన్ మాత్రం ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు. ఫలితంగా అధికారులు, పాలక మండలి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.